అవునా కదండి? నేను ఇదా, నేను అదా, నేను అలా ఉన్నానా, ఇలా ఉన్నాను, నేను ఆనందంగా ఉన్నానా, దుఃఖంగా ఉన్నాను, నేను ఇలా ఉండకూడదు, అలా ఉండకూడదు. అదే కదండి, సందేహాలతోనే ఈ జీవనం అనేది మొదలవుతుంది. కాబట్టి అలాంటి సందేహం అడుగుతావేమో. లేదు లేదు లేదు, కర్మాచరణ ఎలా చేయాలి? చూడండి, కొత్త కోడలు ఉంటుంది, అత్తగారు ఉంటారు. అవునా కదండి? ఇక్కడ అందరూ ఉన్నారేమో మరి మరి సరే, ఇప్పుడు కొత్త కోడలు ఇంటికి వచ్చారు. అత్తగారు, అబ్బా నా కొత్త కోడలు ఇంటికి వచ్చేసింది, ఇంకా అన్ని పనులు ఆ మీద వేసేసి నేను హాయిగా కాలు మీద కాలు వేసుకొని నిద్రపోదాం అనుకున్నారనుకోండి. కొత్త కోడలికి అన్నీ కొత్తదాయే, ఏది ఎక్కడుందో ఆవిడకి తెలియదు. అలాగే టెన్షన్ కూడా ఉంటుంది. అప్పుడేం చేయాలి అత్తగారు? ఏం చేయాలి? ఆదర్శమైనటువంటి అత్తగారు, అంటే ఇక్కడ ఎవరు ఇచ్చపరచట్లేదు, ఆదర్శమైనటువంటి అత్తగారు ఏం చేయాలి అంటే తల్లిదండ్రులైనా సరే వారికి చేస్తూ చూపించాలి. అంటే వాళ్ళు ఆచరిస్తూ నేర్పించాలి. కాలక్రమేణా కోడలు గారే అన్ని అత్తమామలకు కావాల్సినటువంటి సపర్యలన్నీ చేస్తారు. అలాగే భగవంతుడు ఉపదేశం చేసినంత మాత్రాన సరిపోదు అని ఈ పై శ్లోకంలో చెప్పబోతూ ఉన్నారు. యదిహం నవర్దేయం జాతు కర్మణ్య తండ్రితః మమ భక్త్యానువర్తంతే మనుష్య పార్థ సర్వశః అని అంటున్నారండి. చాలా చాలా ముఖ్యమైన శ్లోకాలు. ఇందుకు భగవంతుడు ఇంత లోతుకు వెళ్ళి నిశ్చితంగా మనకు ఎందుకు ఈ పరమార్థాన్ని ఎందుకు చెప్తున్నారో మనకే ఇప్పుడు ముందు ముందుగా అర్థమవుతుంది, విదితం అవుతుంది. అయ్యా, నేను ఒకవేళ సత్కర్మాచరణ మీరు చేయండి, సత్కర్మాచరణ మీరు చేయండి, సన్మార్గంలో ఉండండి, ఇలా ఉండండి, అలా ఉండండి ఎప్పుడూ చెప్తూ ఉపదేశం చేస్తూనే ఉంటే వినే వాళ్ళకి ఏమనిపిస్తుంది? అత్తగారేమో చెయ్యరు, నేను మాత్రం చెయ్యాలా, కాబట్టి నేను కూడా చేయను. అది అత్తగారు చేస్తూ ఉంటే కోడలికి ఏమనిపిస్తుంది? అయ్యో మా అత్తగారే చేస్తున్నారు కాబట్టి నేను కూడా చేయాలనే ప్రేరణ కల్పించే విధంగా పెద్దవారి యొక్క వ్యవహారం లేదా వారి ప్రవర్తన ఉండాలి. అంతే కదండి, గురువైనా శిష్యుడైనా అలానే ఉండాలి. అలాగే తల్లిదండ్రులైనా పిల్లలైనా అలానే ఉండాలి. అత్త కోడలైనా అలానే ఉండాలి. ఇక్కడ జగద్గురువు శిష్యుడు. గురువు ఆచరిస్తేనే కదండి శిష్యుడు ఫాలో అవుతూ అనుసరిస్తారు. కాబట్టి అయ్యా, నేను ఉపదేశం చేసి వదిలేయను, నేను ఉపదేశం చేస్తాను, కానీ ఎంతమంది ఆచరిస్తారు అని ఇక్కడ చెప్తున్నారు. కాబట్టి నేను సన్మార్గంలో ఉంటూ సత్కర్మాచరణ చేస్తూ ఇతరులకి నేను ఎలా ఉండాలి? ఆదర్శంగా ఉండాలి. అంటే మనం చేస్తూ అందరికీ చేసే విధంగా ప్రేరేపించాలి, ప్రవృత్తి కలిగించే విధంగా ఉండాలి. ఓ కోడలా, నువ్వు పని చేసాయి అని గట్టిగా తోసిందనుకోండి అత్తగారు, నీకు ముందు అయి ఉంటుంది పని, అయిందా? ఎవరికైనా ఇలా అనుభవం అయిందా? అత్తగారు బలవంతంగా తోసారనుకోండి ఇవన్నీ పరిచర్యలు చేయాలని, కోడలు గారు ఏమనుకుంటారు? బాధపడతారు. కొద్ది రోజులు చేస్తారు, మళ్ళీ మానేస్తారు. అలా కాకుండా ఇలా ఆచరణ చేస్తూ అంటే తన కోడలు చేసే విధంగా ప్రోత్సహించాలి అని. కాబట్టి మంచి కర్మలు మీరు మనం కీర్తన చేస్తున్నాం, భజన చేస్తున్నాం, జ్ఞానం వింటున్నాం, అధ్యయనం చేస్తూ ఉన్నాం, ఇవన్నీ కూడా మంచి పనులే. కాబట్టి పెద్దవారు చేస్తూ చిన్నపిల్లలకి మార్గదర్శకం అవ్వాలి. అలా అవ్వకపోతే ఏమవుతుంది? ఇప్పుడు భగవంతుడే మనకు చేసి చూపించకపోతే అంతేనండి. అవతారం ఎందుకు తీసుకున్నారు భగవంతుడు? ఎందుకు ఇన్ని అవతారాలు ఎందుకు తీసుకుంటున్నారు? తీసుకొని ఏం చేస్తున్నారు? భగవంతుడు సృష్టించారు, సృష్టిని ప్రకృతిని సృష్టించారు, అంటే ఈ ప్రపంచాన్ని సృష్టించారు. అలాగే ప్రపంచంలోకి జీవులను కూడా సృష్టించారు, అంటే జీవులంటే మనం అందరూ వచ్చేస్తాం. జీవులన్నింటినీ సృష్టించేశారు. అవునా కదండి? ఇప్పుడు ఆ జీవులు ఎవరి మీద ఆధారపడి బతకాలి? ప్రకృతి మీద. అవునా కదండి? జీవులు ఉన్నారు, జీవులకు ఆధారంగా ప్రకృతిని సృష్టించారు, అంటే ఈ ప్రపంచాన్ని అన్నీ సృష్టించారు. జీవులు బ్రతకడానికి వీలుగా అన్ని వస్తువులను, అన్ని విషయాలని ఇక్కడ ప్రకృతి రూపంలో సృష్టించారు. అయ్యో నేను సృష్టించేశాను, ఇక నా పని అయిపోయింది అనుకున్నారా? భగవంతుడే ఆయనే స్వయంగా మన కంటికి కనిపించినటువంటి ఆ మహత్ రూపము మన కంటికి కనిపించే విధంగా అర్చన చేసే వీలు లేనటువంటి ఆ దివ్య రూపం అర్చన చేసే విధంగా మనకు అర్థమయ్యే రూపంలో ఆయన వస్తూ ఉన్నారు. అవునా కదండి? మన నేత్రాలకు కనపడిస్తారా భగవంతుడు? ఇక్కడ కూడా భగవంతుడు ఉన్నారు, మనలో కూడా ఉన్నారు. కనిపిస్తున్నారా? అగుపిస్తున్నారా? అగుపించడం ఎందుకు అగుపించడం లేదు? ఎందుకు? మనం ఇంకా అంత స్థితికి, అంత జ్ఞాన స్థితిలో మనము లేము. అందుకే భగవంతుడే దిగి వస్తున్నాడు. అవునా కదండి? ఒక అవతారాన్ని తీసుకొని ఆయనే రామచంద్రుడు ఆయన చేసి చూపిస్తున్నాడు.
చూపిస్తూ వచ్చారు. అవునా కదండి, ఆదర్శ పురుషుడు కదండి, మర్యాద పురుషోత్తముడు కదండి. ఆయనను చూసే మనము కూడా ఆయన బాటలో నడుస్తూ ఉన్నాం. మరి నడిచే వారి సంగతి ఓకే, నడవని వారి సంగతి కూడా ఉంది. నడిచే వారి సంగతి వాళ్ళతో మనకి ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ నడవని వారు ఎవరైతే ఉన్నారో వారే అధర్మానికి పాల్పడతారు. వాళ్ళ విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు. మంచి కర్మలు చేసేవారి గురించి ప్రస్తావించడం లేదు. మరి ఎవరైతే ఆచరించారో వారి గురించి భగవంతుడు ప్రస్తావిస్తూ ఉన్నాడు. మరి అతీంద్రిత అనే పదాన్ని వాడుతున్నారు. అంటే ఏంటి? చాలామందికి మన గ్రంథాల గురించి తెలుసు, రామాయణం తెలుసు, భాగవతం తెలుసు, ఇలా అన్ని గ్రంథాల గురించి తెలుసు. ఇప్పుడు బాబాగారు ఎన్నో మాటలు చెప్పారు. అవునా కదండి, ఎంతో మంచి నీతి వాక్యాలు చెప్పారు, జ్ఞానాన్ని బోధించారు. ఎంతమంది ఆచరణలో పెడుతున్నారు? ఏదో ధామం అవసరం లేదు, ఈ ధామాన్ని తీసుకోండి. అవునా కదండి, ఇప్పటికీ కూడా నడుస్తున్నాయి కదండి. మరి ఎంతమంది ఆ తత్వజ్ఞానాన్ని అనుసరించే వాళ్ళ గురించి కాదు, అనుసరించని వారు ఎక్కువ ఉన్నారా, అనుసరించే వారు ఎక్కువ ఉన్నారా? ఎందుకు అలా జరుగుతుంది? అజ్ఞానం. అదొకటే కాదని కూడా చెప్తున్నారు. సోమరితనము. అయ్యా అన్నీ తెలుసు, అయ్యా మనము భగవద్ ఆరాధన చేస్తే మనం ఉన్నత స్థితి కలుగుతుంది, ఉత్తమ స్థితికి వెళ్తాము అందరికీ తెలుసు. కీర్తన చేస్తే ఆనందం కలుగుతుందని తెలుసు, జ్ఞానం తెలిస్తే మనకు చాలా సులభం అవుతుందని తెలుసు. కానీ ఎంతమంది పాటిస్తున్నారు అంటే మనిషి యొక్క స్వభావం ఏంటంటే బద్ధకము లేదా సోమరితనం. ఏం చేస్తాంలే, ఈ వయసుకి ఏం చేస్తాంలే, ఈ వయసు నాకు చిన్న వయసు, ఇప్పటి నుంచి నాకు ఎందుకు అవన్నీ కూడా అని అనుకుంటాం. కీర్తన చెయ్యరా లేదా నామస్మరణ చెయ్యంటే ఇప్పటి నుంచి నాకు ఎందుకంటే ఏ 60 70లో చూసుకున్నాంలే, ఇలా అనుకోవడమే బద్ధకం. కొంతమంది వైరాగ్యాన్ని ప్రదర్శిస్తారండి. అయ్యా నాకన్నీ వచ్చేసి నాకు వీటితో పని లేదు అనే వైరాగ్యం అనే భ్రమలో ఉంటారు. యాక్చువల్లీ ఆ సత్కర్మాచరణ చేయడానికి బద్ధకము, సోమరితనము అనేది మన మనుషులకి అలవాటు అయిపోయింది. అందుకనే భగవంతుడు ఏం చెప్తున్నా, అయ్యా ఎన్ని సత్ఫలితాలు కలుగుతాయని నేను చెప్తున్నా ఎంతోమంది ఆచరించడం లేదు, ఎందుకంటే బద్ధకం. అలాంటి వారిని ప్రేరణ కలిగించడానికే నేను చేసి చూపిస్తున్నాను అని భగవంతుడు అవతా సదా వసుదాం. ఎందుకు అవతారాలు ఎందుకు తీసుకున్నారు? ఈ వసుదాం అంటే ఏంటి? ఎన్నో సిరి సంపదలు కలిగినటువంటి ఈ భౌతిక ప్రపంచంలోనికి భగవంతుడు ఎందుకు వస్తున్నారంటే మనం తాత్కాలికంగా ఈ శరీరాన్ని తీసుకొని ఈ శరీరంతో ఈ ప్రపంచంలో ఉండి ఈ ప్రాపంచిక ఐశ్వర్యాలన్నీ నాకే చెందుతాయి, నేను ఇక్కడే ఉండిపోతాను, ఇవన్నీ నేను తీసుకెళ్తాను, వీటన్నిటినీ నేనే అనుభవించాను అనేటువంటి గొప్ప, అంటే ఇక్కడ గొప్ప భావననే ఉపయోగించాలి. లేదా వారికి ఉన్నటువంటి తత్వజ్ఞానంతో అంతా నాకే, నేనే బాగుండాలి, ఇవన్నీ నాకే కావాలి, నేనే ఎక్కువ సంపద, నేనే ఎక్కువ ఆస్తుల్ని సంపాదించాలి. ఎంతమంది భూములను కబ్జా చేస్తున్నారండి? ఒకసారి మనం పైకి వెళ్ళి ఒక హెలికాప్టర్లోనూ విమానంలోనూ పైనుంచి చూస్తే భూమిని ఏమనిపిస్తుంది? ఎంత విస్తారమైన భూమి ఉందండి. వీటందరినీ మనం పట్టుకునేస్తామా? ఎన్ని రోజులైనా ఏం చేయాలి? ఒకరోజు వదిలేసి నిర్దాక్షిణంగా వెళ్ళిపోవాలి. అవునా కదండి? ఎంత సంపద అనుకుంటాము, ఎన్ని భూములు అనుకుంటాము, ఎందుకు కబ్జా చేయవలసిన అవసరం ఏంటి? కాబట్టి ఈ భూములన్నీ నాకే కావాలి అని అధర్మానికి పాల్పడుతున్నారు. కనుక నేను ఎటువంటి ఆలస్యం చేయకుండా, ఎటువంటి సోమరితనం లేకుండా, నాకు ఎంత సామర్థ్యం ఉన్నా, నేను ఈ సృష్టికర్తనైనా సరే నేను కూడా ఈ ధర్మ నియమాలను పాటిస్తూ ఆచరిస్తూ అందరికీ నేర్పించడం వల్ల అందరూ కొంతమందైనా నా మార్గంలోనికి వస్తారు అనేటువంటి ఆ ఉద్దేశంతో భగవంతుడే వచ్చి ఇక్కడ మనకు చూపిస్తున్నారు. అలా చేయని పక్షంలో మమ వర్తాను వర్తంతే మనుష్య పాత సర్వశః. అప్పుడేమవుతుంది అని చెప్పారు? అలా నేనే నడుచుకోకపోతే ఈయన ఎంతసేపు ఉపదేశాలు చేస్తారు తప్ప ఏమీ ఆచరణలో ఏమీ లేదు, కాబట్టి నేను కూడా పాలించను అని చెప్పేస్తాను. అవునా కదండి? అర్జునుడు పారిపోయాడు కాబట్టి నేను కూడా కష్టం వచ్చినప్పుడు పారిపోతాను. ఇంట్లో కొట్లాటలు వస్తే నేను అడవుల్లోకి లేదా ఆశ్రమంలోకి వెళ్ళిపోతాను. ఎందుకంటే ఆ రోజు అర్జునుడు చేశాడు కాబట్టి నేను కూడా చేస్తాను. అయిపోయిందా? దీనికోసమే అర్జునుడికి ఇలా బోధిస్తూ ఉంటారు. చూడండి ఎన్ని విధాలుగా తక్కువ చెప్తున్నారు చూడండి అర్జునుడికి. కానీ ఇంకా సంశయం అని చెప్తున్నారు. కాబట్టి ఈ సత్కర్మాచరణ చేస్తూ సన్మార్గంలో ఉండి నేను అందరినీ కూడా ప్రోత్సహిస్తాను. వేదాలలో అదేవిధంగా చెప్పేశాను. ఋగ్వేద, యజుర్వేద, సమవేదాలలో, పురాణాలలో అన్నింటిలోనూ నేను చెప్పేశాను. అయ్యా మీరు సన్మార్గంలో ఉండండి, సత్కర్మాచరణ చేయండి అని చెప్పేశాను, ప్రోత్సహించేశాను. కానీ ఎంతమంది
తీసుకుంటున్నారు అని ఇక్కడ చెప్తూ ఉన్నారు అన్నమాట. కాబట్టి ఈ వేదాల వల్ల కొంతమందే లబ్ధి పొందుతూ ఉన్నారు. ఎందుకంటే ఆ బద్ధకం ఆలస్యం వల్ల ఈ ప్రవృత్తి కలగడం లేదు. జన్మ వచ్చిందంటే జన్మిద్దాం, జన్మ వచ్చిందంటే అనుభవిద్దాం అని ఎంతమంది అనుకుంటున్నారండి? ఈ జన్మ ఉన్నది సుఖభోగాలు అనుభవించడానికే అనే చాలామంది యొక్క భావన. అదే ఏదో ఒకరోజు మరణిస్తామని తెలిసినా కూడా అయినా కూడా ఇలాంటి అజ్ఞానంలోనే ఇంకా చాలా చాలా జన్మలను తీసుకోవడానికి మనమే కారణం అవుతూ ఉన్నాము. అందువల్ల నేను ఇలా చేయడం వల్ల నన్ను అనుసరిస్తారు. మానవులకు ఉన్నటువంటి ఇంకొక స్వభావం ఏంటంటే అంధానుకరణం. అంధానుకరణం అంటే గుడ్డిగా ఫాలో, గుడ్డిగా అనుసరించడం. ఎవరైనా కథానాయకుడు, సినిమా హీరో హెయిర్ స్టైల్, వెంట్రుకల్ని ఇలా పెట్టుకుంటే మనం కూడా ఇలాగే పెట్టుకోవాలి. డైలాగులు అలా చెప్తే మనం కూడా డైలాగులు అలా చెప్పాలి. అలా మాట్లాడితే మనం కూడా అలా మాట్లాడాలి. ఆయన ఎందుకు మాట్లాడాడు, ఏ పరిస్థితుల్లో మాట్లాడు, మనం ఎందుకు మాట్లాడుతున్నాము? సుగుణం దుర్గుణం అని రెండు ఉన్నాయండి మనుషులకి. అంటే మన గురించి కాదు, రెండు ఉన్నాయి. సుగుణం అంటే మంచివారిని పాటించడం, మంచి పనులు చేసేవారిని అనుసరించడం. అది ఎలా అనుసరించాలి? వారు ఎందుకు చేస్తున్నారో అర్థం చేసుకొని పాటించాలి. అది ఉత్తమ గుణము. సుగుణం ఇది మనకుందో లేదో మనం చెక్ చేసుకోవాలి. ప్రతిసారి కూడా ఇది మనలో ఉందా లేదా చెక్ చేసుకోవాలి. అంతే కదండి. మనకెందుకు ఈ తత్వజ్ఞానం లేకపోతే మనలో ఉందా లేదా అనేది అర్థం చేసుకోవాలి. మరి దుర్గుణం అంటే ఏంటి? దుర్మార్గులు ఎవరైతే ఉన్నారో వారిని అనుసరించడం. ఇప్పుడు ఎంతమంది దుర్యోధనుడిని కోటేస్తారో తెలుసా అండి మీకు? దుర్యోధనుడే మంచివాడు అంటారు, కర్ణుడే మంచివాడు అంటారు, దుశ్శాసనుడే మంచివాడు అంటారు. మరి పాండవులు ఏమంటారు? ద్రౌపదికి వస్త్రాభరణం చేసినా ఎవరికి బాధ లేదు. అది ఎందుకు చేశారో ఆ జ్ఞానం మన దగ్గర లేదు. దుర్యోధనుని చాలా నిరంకుశంగా, అన్యాయంగా, దారుణంగా చంపించారు అనే మాట మాత్రం బయటకు వచ్చేస్తుంది. మరి దుర్యోధనుడు ఇలాంటి దురాక్రమ పనులు చేసినప్పుడు ఎవరికి బాధ లేదే? అవునా కదండి. దుశ్శాసనుడు చీరలు లాగినప్పుడు అప్పుడు ఎవరికి బాధ రాలేదా? అప్పుడు భావోద్వేగాలు ఎవరికి లేవా? అవునా కదండి. ఇలా స్వయంగా మాట్లాడుకుంటూ ఉన్నారు. ఏ తత్వము తెలియకుండా అజ్ఞానంలో మాట్లాడుకుంటూ ఉండడం, దాన్ని చూసి మిగతా వాళ్ళు కూడా ఎంతమంది అండి అమ్మాయిలని యాసిడ్ పోయడాలు, చంపడాలు ఒక చోట జరిగితే ఇంకొక అదే సంఘటన ఇంకో చోట కూడా జరుగుతూ ఉంది. అంటే దుర్మార్గులని అనుసరిస్తూ ఉన్నారు. ఎవరైతే ఎక్కువ దుర్మార్గం చేస్తారో వాళ్ళు హీరోలు అయిపోతున్నారు. అవునా కదండి. కాబట్టి దుర్యోధనాదులే ఎక్కువ ఉన్నారు. అవునా కదండి. పాండవులు ఎంతమంది ఉన్నారు? ధర్మరాజులాగా ఎంతమంది ఉంటున్నారు? ధర్మరాజుని ఎంతమంది ఫాలో అవుతున్నారు, అనుసరిస్తున్నారు? అవునా కదండి. అవునా కదండి. కాబట్టి అందుకోసమనే నా యొక్క హృదయాన్ని నేను బయట పెడుతున్నాను అర్జున. కనుక నేను మంచిగా చేసి అందరికీ ఆదర్శప్రాయం అంటే సరే కొంతమందిలో అయినా మార్పు వస్తుంది. ఇది మనం సీరియస్గా తీసుకోవాలండి, సీరియస్గా తీసుకోవాలి. కాబట్టి ఇలా ధర్మ మార్గాన్ని ఎప్పుడైతే మనం అనుసరిస్తామో అప్పుడు మనకి ఎలా సన్మార్గంలో ప్రవేశార్హత కలుగుతుంది. గ్రంథాన్ని చదవాలి, అర్థం చేసుకోవాలి. అప్పుడు మనము ఉత్తమ స్థితిలోకి వెళ్తాము. ఇప్పుడు పసిపిల్లలు ఉంటారు, ఎప్పుడూ కూడా వాళ్ళ అమ్మా నాన్న ఏం చేస్తారో అదే అనుసరిస్తూ ఉంటారు. అవునా కదండి. అలా ఆ స్వభావాన్ని అర్థం చేసుకొని భగవంతుడు ఇలా ప్రవర్తిస్తూ ఉన్నారు. కనుక అనువర్ధంతతే ఇక్కడ ఏం చెప్తున్నావు? ఓ అర్జున, ఇది నాకే పరిమితం కాదు, నీకు కూడా ఓ అర్జున నీకు కూడా కీర్తి ఉంది. నువ్వు కిరీటి అంటారు, నేను గుడాకేశ అంటారు, నువ్వు జ్ఞాని అంటారు, నువ్వు గొప్ప ధనుర్ధారి అంటారు ఈ లోకంలో, ఈ ప్రపంచంలో. కాబట్టి నిన్ను అనుసరించేవారు కూడా ఉన్నారు. నువ్వు తపస్వివి, నిన్ను కూడా అనుసరించేవారు ఉన్నారు. కాబట్టి నువ్వు కూడా ఉపదేశాలు చేసి నీవు ఉండవలసిన అవసరం లేదు. నువ్వు ఏదైతే అనుకుంటున్నావో దాన్ని ఆచరణలో పెట్టు. అంటే నీవు యుద్ధం చేయి అని ఇక్కడ చెప్తూ అన్నీ కూడా ప్రతి అంశము కూడా వివరణ కూడా మళ్ళీ దేనికి తోడవుతుంది? నువ్వు యుద్ధం చేయడానికి సిద్ధం అవ్వాలి. ఎలా అవ్వాలని గురువు చెప్తారు. అయ్యా నువ్వు యుద్ధం చేసేయి. మనలాంటి వాళ్ళని అడిగారు అనుకోండి అర్జునుడు, అయ్యా నేను యుద్ధం చేయాలా వద్దా? ఏం చెప్తామండి మనము? అయ్యా యుద్ధం చేసేయి. ఎన్ని ఉపదేశాలు చెప్పాలి, ఎంతసేపు చెప్పాలి? దుర్ముహూర్తం వచ్చేస్తుంది, మద్యం వచ్చేస్తుంది, ఇంకెంతసేపు ఇది అని తోస్తాం అర్జునుడిని. తోస్తే అర్జునుడు చేస్తాడా? చేయడు. గాలి ఉందండి, మనల్ని తోస్తే ముందుకు
మునిగిపోతాం. మనమే మునిగి పడిపోతామా? పడిపోం. కాబట్టి మనకంటూ మనమే చేయాలి. కర్తవ్య నిర్వహణ వైపుగా మనల్ని ప్రేరేపించేటటువంటి భావన మనలో ఉండాలి. అందుకని భగవంతుడు ఇది మంచిది, ఇది చెడు అని చెప్పిస్తున్నాడు. భగవంతుడు ఎప్పుడు కూడా మనల్ని బలవంతం పెట్టరు. ఇది మంచిదా, ఇది మంచిదా చెప్పిస్తారు. కాబట్టి దానిని బట్టి మన యొక్క దిశానిర్దేశం అనేది భగవంతుడు చేస్తారు. కాబట్టి నీ కర్తవ్యాన్ని నీవు పరిపాలించు అని ఇక్కడ చెప్పేస్తూ ఉన్నారు అన్నమాట. మరి ఆ పై శ్లోకంలో ఉత్సీదే యురిమే లోక న కుర్యాం కర్మ చేదహం శంకరస్య చ కర్తస్యాం ఉపహన్యామి మా ప్రజాః. నేను అయితే భగవంతుడు చెప్తున్నారు, నేను ఒకవేళ ఇలా ప్రవర్తించకపోతే, ఇలా అనుసరించకపోతే, ఉపదేశాలకే పరిమితం అయిపోతే అందరూ కూడా వాళ్ళ యొక్క ధర్మాలను పాటించడం మానేస్తారు. మరి అందరూ ధర్మాలను పాటించడం మానివేస్తే ఏమవుతుంది? లోకాలన్నీ కూడా బద్దలైపోతాయి. అవునా కదండి? హిరణ్యాక్ష హిరణ్యకశిపుల్లో వాళ్ళ యొక్క అంటే సత్యయుగంలో ఏమైందండి? హిరణ్యకశిపుడు హిరణ్యాక్షుడు ఏం చేశారు? అధర్మాలని ఎంత మేరకు అధర్మాలు ఉన్నాయో అన్నీ చేసేసారు. హిరణ్యకశిపుడు హిరణ్యాక్షుడు భూమిని ఏం చేశారు? హిరణ్యాక్షుడు ఏం చేశాడు? భూమిని సముద్ర గర్భంలో చేయరాని దుష్కర్మలన్నీ కూడా చేసేసాడు. అప్పుడు ఎవరి బొమ్మన ఉండాలి? ఎవరు సఫర్ అవుతారు? ఎవరు ఇబ్బంది పడుతారు? మనమే. ఇలాంటి రాక్షసులందరూ ఉన్నారు. భూమిపైన ఎవరెవరు ఉన్నారండి? ఈ ప్రపంచంలో ఎవరెవరు ఉన్నారు? అది నేను చెప్పవలసిన అవసరం. దేవతలు ఉన్నారు, రాక్షసులు. దేవతలు పైకి కనిపిస్తున్నారా? కిరీటము ఇవన్నీ ఆభరణాలు ధరించి. మరి రాక్షసులు కనిపిస్తున్నారా? దేవతలన్నా కనిపిస్తారేమో వారి యొక్క వస్త్రధారణతో. మరి రాక్షసులు ఎలా కనిపిస్తున్నారు? పైకి చాలా మంచిగా ఉండి లోపల ఇది మోడర్న్ యుగం కదండి, అలానే ఉంటారు. కాబట్టి నేను కానీ ఈ సత్కర్మాచరణ చేయకపోతే ఈ రాక్షసులు ఎవరైతే ఉన్నారో హిరణ్యకశిపుడు హిరణ్యాక్షులు రావణ కుంభకర్ణాదులు అలాగే ఇంకా ఎవరెవరు ఉన్నారు? అప్పుడు లోకంలో ఎవరెవరు ఉన్నారు? కంసుడు ఉన్నారా? నరకాసురుడు ఉన్నారా? నరకాసురుడు ఏం చేశారండి? 16,000 మంది స్త్రీలని ఒకచోట బంధించేశారు. మరి ఆ అధర్మం జరిగితే ఎవరు వస్తారు? ధర్మమే అక్కడికి వచ్చి వారిని విడిపించి ఆయన దగ్గరికి తీసుకెళ్తారు. అవునా కదండి? మరి అది కూడా ఎందుకు చేశారు? ఆ 16,000 మంది కూడా ఈ రాక్షసుడి దగ్గర కొంతకాలం ఉన్నారు కాబట్టి. ఇంకా ఆ ముందు ప్రాచీన కాలంలో ఇలా ఉండేదండి, సత్యయుగం మాటలు. ఆడవారు అంటే ఇప్పుడు మీరు దీన్ని ఇదిగా తీసుకోకండి. ఆడవారు ఒక రాత్రి బయట గడిచినా కూడా మగవాళ్ళు స్వీకరించారు. దీన్నేమని ఇప్పుడు మీరు అమలు చేశారు? అమలు చేయకండి, ఈ యుగం వేరే కాబట్టి. అవునా కదండి? కాబట్టి అలాంటి సమయంలో వారు ప్రార్థిస్తే భగవంతుడు వారిని స్వీకరించారు. కాబట్టి ఇక్కడ కూడా తప్పును తెలియకపోతే ఏమంటారు? భగవంతుడు 16,000 మందిని పరిణయమాడాడు. మరి నేను కూడా 16,000 మంది భార్యలు, 16,000 మంది నగరాలు భవనాలు ఉన్నాయి. 16,000 కృష్ణుడు ఒకేసారి భవనంలోనికి ప్రవేశించారు. మరి మనం ప్రవేశిస్తామా? 16,000 మందిగా విడిపోతామండి. 2గా విడిపోండి చూద్దాము. మనము 2గా విడిపోదామా? మానసికంగా సాధ్యం కానీ బాహ్యంగా సాధ్యమా? 2గా విడిపోతే చాలండి. ఆ తర్వాత కృష్ణుడిని మనము తప్పులు పడవచ్చు. అవునా కదా? అదంతా అన్నాను. అదంతా ఆ తత్వం తెలియకుండా మనము ఎవరిని నిందించరాదు. కనుక సంకరస్య చ కర్తస్యాం, కనుక నేను ఈ ఆచరణ చేయకపోతే నేనే ఈ ధర్మాన్ని సంకరం చేసిన వాణ్ణి అవుతాను. అప్పుడు ఈ ధర్మం ఎందుకు? ఈ జీవులు ఎందుకు? ఈ సృష్టి ఎందుకు? ఈ ధర్మ ఫలితం ఎందుకు? చూడండి, భగవంతుడు సృష్టి చేసినప్పుడు జీవులను సృష్టించారు ఒకవైపు ప్రకృతిని సృష్టించారు. మరి ఈ జీవులకి ఈ ప్రకృతికి మధ్యలో ధర్మం అనే వ్యవస్థని, ధర్మం అనే వారధిని, ధర్మం అనే గోడని కట్టేశారు. అంటే మనకు కావలసిన వస్తువులన్నింటినీ పొందాలంటే ఎలా పొందాలి? ధర్మ మార్గంలో, సన్మార్గంలో, సత్కర్మలో మనం ఏం చేయాలి? ఆ వస్తువులని పొందాలి అనే నియమాన్ని భగవంతుడు పెట్టేశాడు. ఇప్పుడు నాకు ఆహారం కావాలి,
ఆహారాన్ని ఒకటి నేను దొంగలించవచ్చు, లేదా ఆహారాన్ని నేను కష్టపడి సంపాదించి ఆర్జించవచ్చు. మరి దొంగలిస్తే ఏమవుతుంది? పాపం అనేది వస్తుంది. మరి యమధర్మరాజు దానికి తగ్గటువంటి శిక్షలని అనుభవించవచ్చు. మరి మంచి దారిలో నేను ఆర్జన చేశాను అనుకోండి, నాకు పుణ్యం కలుగుతుంది. కాబట్టి ధర్మ నియమాన్ని ధర్మంగానే మనం వెళ్ళాలండి. ఆ ధర్మనిష్టను పెంపొందించడానికి ఈ తత్వజ్ఞానాన్ని మన మనసులోకి బలవంతంగా చెప్పిస్తున్నారు. అంటే అన్ని రకాలుగా చెప్పిస్తున్నారండి. భగవద్గీత ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే, గురువు ఒక్కసారి శిష్యుడిని తీసుకున్నారనుకోండి, గురు శిష్యుల మధ్య సంబంధం ఏంటో ఇక్కడ చెప్పాలి ఒక్క మాట. గురువు ఒక్కసారి శిష్యుడిని పరిగ్రహించిన తర్వాత ఆ శిష్యుడిలో మొత్తం పరివర్తన వచ్చే వరకు ఆ గురువు యొక్క బాధ్యతే. కాబట్టి శిష్యుడిని ఎలా అయినా సరే మంచి మార్గంలో వచ్చే విధంగా ఆ ఉపదేశాన్ని, జ్ఞానాన్ని ఇస్తూనే ఉంటారు. కాబట్టి ఇక్కడ జగద్గురు అయినటువంటి భగవంతుడు ఇక్కడ మాట్లాడుతున్నారు. కాబట్టి ఈ ప్రపంచాన్ని నేనే దెబ్బతీసిన వాడిని అవుతాను. నేను సత్కర్మలు చేయకపోతే, నేనే ఆచరించి చూపించకపోతే ఈ రాక్షసులందరూ వచ్చి ఈ లోకాలని ముప్పతిప్పలు పెట్టి ఈ ధర్మాన్ని, ఈ ప్రపంచాన్ని నాశనం చేస్తారు. కాబట్టి నేను కిందికి దిగి రావాల్సి వస్తుంది. అందుకే చెప్పారు, సాధువులను రక్షించడానికి. అంతే కదండి. ఎందుకు వస్తారండి భగవంతుడు? దుష్టులను శిక్షించడానికే కాదు, భక్తులకు ఆనందం కలిగించే విధంగా కూడా భగవంతుడు వస్తారండి. భక్తులు స్వయంగా చూడాలి కదండి భగవంతుడిని, అందుకు కూడా వస్తారు. అలాగే దుర్మార్గులని శిక్షిస్తారు, అదేవిధంగా ధర్మాన్ని నిలబెడతారు. కాబట్టి మనం ప్రతిసారి కూడా ఇక్కడ మనకి ఏం జరుగుతుందో, మన ప్రతి క్రియ, ప్రతి కర్మ కూడా ధర్మంగా ఉండడానికి మనం ప్రయత్నించాలి. మన ధనార్జన కానీ ఏ విషయమైనా సరే మనము ధర్మంగా వెళ్ళాలి. ఎంత కష్టమైనా పర్వాలేదు, ఆ ధర్మమే మనల్ని తిరిగి రక్షిస్తుంది అని స్వయంగా భగవంతుడే ప్రామిస్ చేస్తున్నారండి ఇక్కడ. కాబట్టి ప్రతి జీవుడు కూడా ఈ వారధిని, ఈ ధర్మం అనే వారధిని మనము పగలగొట్టరాదు అని ఇక్కడ చెప్తూ ఉన్నారనమాట. కాబట్టి అలాంటి ప్రోత్సాహాన్ని ఇక్కడ ఇప్పుడు చూడండి, పిల్లవాడు ఉంటాడు, విద్యార్థి, ఒక చిన్న పిల్లవాడు ఉంటాడు, అతను చదవడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాడు, చాలా సోమరి. అలాంటప్పుడు ఏం చేయాలి? మనము అస్సలు చదవడు, బుక్కులే తీయడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? దండన వేయాలి. అప్పుడు ఏం చేయాలి? మనం తల్లిదండ్రులుగా అంటే ముందు మంచి మార్గంలో చెప్తాం కదండి. అప్పుడు ఏం చేయాలి? మనం కూడా ఆ బుక్కులు తీసి చదవాలి. ఉపాధ్యాయులైనా తల్లిదండ్రులైనా చదువు వచ్చినా రాకపోయినా కూడా వాళ్ళ ముందు చదివే విధంగా మనం వ్యవహరించాలి. అప్పుడు అయ్యో ఇంట్లో అందరూ చదువుతున్నారు కాబట్టి నేను కూడా చదవాలి, అందరూ చదివి మంచి పేరు తెచ్చుకుంటే వారికి కూడా సత్ప్రేరణ ఉంటుంది అని ఇక్కడ చెప్తున్నారు. కాబట్టి భగవంతుడు ఈ రహస్యాన్ని మనకు చూపిస్తున్నారు. కాబట్టి ఇంకా ఏమనుకుంటామండి, కృష్ణ పరమాత్మ చాలా యుద్ధం చేశాడు, చాలా రాజకీయ చతుర్థం చేశాడు. ఏ విధంగా చేశాడు? ఇంకా అది అనుకోవడం మన భ్రమ అని ఇక్కడ చెప్తున్నారు. చూడండి, మధుర రాజ్యం అనేది కృష్ణుడికి ఉంది, కానీ ఆయన ఎప్పుడు కూడా రాజుని ఆయన భావన చేయలేదు, ఒక ప్రతినిధిగా కూడా ఆయన అనుకోలేదు. కానీ మనం ఏమనుకుంటాము, కృష్ణుడు అన్నీ కూడా చాలా యుద్ధం చేసి రాజకీయం చేసి ఆ కురుక్షేత్ర యుద్ధంలో పాండవ పక్షపాతి అయిపోయాడు అని ఆ అజ్ఞానంతో నిందలు వేస్తూ ఉంటాం. అది ఎంతవరకు సమంజసం? భగవంతుడినే మనము దూషించేటటువంటి ఆ దుస్థితికి వస్తున్నాం. కాబట్టి భగవంతుడిని కానీ, భగవంతుని భక్తులను కానీ, గురువులను కానీ, ఆచార్యుని కానీ, సామాన్య ప్రజలని కానీ మనము ఎవరిని దూషించకూడదు, నిందించకూడదు, అవమానించకూడదు, తక్కువ చేసి మాట్లాడకూడదు. అందుకే నాలుకని అన్ని జ్ఞానేంద్రియాల్లో నాలుకను నియంత్రించుకోవాలి, నోటిని నియంత్రించుకోవాలి. నోటిని ఎలా ఉపయోగించాలి? కత్తిలాగా అనమాట. నాలుకంటే కత్తితో కూరగాయలు తరగవచ్చు, కత్తితో మరి ఏం చేద్దామని నాలుకని కత్తిని ఏం చేద్దాము? మంచి మాటలకే ఉపయోగించాలి. ఎవ్వరి గురించి కూడా మనము ఈ కథ మనందరికీ తెలుసు. ఒకసారి ఒక మంచి రాజు ఉన్నారు. ఆయన ఆ రాజ్యంలో ఎవరైనా సరే బాటసారులు వస్తే ఒక సత్రాన్ని కట్టించి అక్కడ భోజన వసతి అన్నీ చేశారు. కాబట్టి బయట నుంచి వచ్చిన వారు చక్కగా భోజనం చేసి హాయిగా వెళ్ళేవారు. ఒకరోజు ఏమైంది, ఒక గద్ద పాముని తీసుకొని వెళ్తుంది పైకి. ఎప్పుడైతే గద్ద ఆ పాముని తీసుకెళ్తుందో ఆ పాము వాటి మధ్య యుద్ధం జరుగుతుంది కదండి. ఎప్పుడైతే ఆ పాము గద్దని కరవబోయిందో గద్ద గట్టిగా పట్టుకుంది అనమాట.
అప్పుడు ఆ పాము యొక్క నోటి నుంచి విషము పడిపోయింది. ఆ విషం దేంట్లో పడింది? ఈ ఆహారంలో పడింది. ఆ ఆహారాన్ని తిని ఒక బాటసారి మరణించాడు. మరి ఇప్పుడు ఆయన్ని రాజుని ఆ యమలోకం తీసుకెళ్ళినప్పుడు రాజుని శిక్షించాలా వద్దా? ఇది ఎవరి యొక్క అపరాధం? గద్దదా, పాముదా, రాజుదా, వడ్డించిన వాడిదా, తిన్నవాడిదా అని చిత్రగుప్తుడు యమధర్మరాజును అడిగాడట. మరి యమధర్మరాజుకి చాలా కష్టమైందండి. అవునా, ఈ ధర్మ సంశయం అనేది వచ్చేసింది. ధర్మసూక్ష్మం మనకు తెలియాలి. ఇప్పుడు నాకు మూడు బాగాలేదు, రేపు ఉదయము చెప్తాంలే అన్నాడట. మరి కొంతకాలానికి ఈ భూలోకంలో ఇంకా కొంతమంది బాటసార్లు వచ్చారట. వారికి ఆకలి వేసిందట. అయ్యా, ఇక్కడ గొప్ప మహారాజు ఉన్నారు, మంచి సత్రాన్ని కట్టించారు, మాకు ఆకలిగా ఉంది, ఆ అడ్రస్ చెప్తారా అని అడిగాడట ఒక ఆవిడని. ఆవిడన్నది, నేనైతే మీకు ఆ అడ్రస్ చెప్తాను, కానీ మీకు ఒక విషయం తెలియాలి. మీ టైం బాగుంటే మీరు చాలా అదృష్టవంతులు. ఆ రాజుకు ఒక అలవాటు ఉంది, ఎవరైనా బాటసార్లు వస్తే అన్నంలో విషం పెట్టి చంపేస్తారు. ఎందుకంటే ఇదివరలో ఇలా జరిగింది కాబట్టి నేను నాకు తెలిసింది చెప్పాను, ఇక మీ అని చెప్పేసిందట. ఇంకా టక్కున యమధర్మరాజు యాక్టివేట్ అయిపోయాడు. ఇప్పుడు ఎవరికి ఆ శిక్షణ వేయద్దండి, ఎవరైతే ఇలా చెప్పారో ఆ మహిళని తీసుకొచ్చి నరకంలో ఎన్ని బాధలు ఉన్నాయో, ఎన్ని శిక్షలు ఉన్నాయో అన్నీ అని చెప్పారు. కాబట్టి మనం మాట్లాడేటప్పుడు ఎవరి గురించి కూడా తక్కువ చేసి మాట్లాడకూడదు, అవమానించకూడదు, నిందించకూడదు, తప్పులు పట్టకూడదు అని మనం జాగ్రత్తగా మేల్కొల్పాలని ఇక్కడ చెప్తున్నారు. మరి రాసక్రీడల గురించి వాళ్ళు చెప్తారండి. ఎందుకయ్యా భగవంతుడు ఇంతమంది గోపికలతో రాసక్రీడలు ఆడుతున్నాడు? మరి రాసక్రీడలు ఆడేటప్పుడు భగవంతుని యొక్క వయసు ఎంత? గోపికల వయసు మనకు తెలుసు, భగవంతుని యొక్క వయసు ఎంతండి? అప్పుడు ఇంకా బృందావనంలోనే ఉన్నారు. ఆయన మధురకు వచ్చిందే 11 సంవత్సరాల వయసులో. మరి అంతకన్నా ముందు ఆయన రాసక్రీడలు ఆడుతారా? ఆయన కన్నా పెద్దవాళ్ళతో ఎవరండి ఇలా భ్రమపడేవాళ్ళు? ఆయన తత్వం తెలియకుండా ఇలా నిందించవచ్చా పరమాత్మనే? అదేంటి జరిగేది. మరి జరాసంధుని ఎందుకు చంపలేదు? జరాసంధుని చంపలేక కృష్ణుడు పారిపోయాడు. ఇదొక అపవాదం. ఎందుకంటే జరాసంధుని చంపలేకపోయాడా? ఈ సృష్టిని సృష్టించినటువంటి ఆ సృష్టికర్తకు ఇది వెన్నతో పెట్టిన విద్య. అవునా కదండి? ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, డక్ లైక్ వాటర్ అంటారనమాట. బాతుకి నీళ్ళలో ఉండడం కష్టమా, నీళ్ళలో ఈదడం కష్టమా ఒక బాతుకి? అది కదండి. అలాగే భగవంతుడిని సృష్టించడము తెలుసు, నశింపచేయడము కూడా తెలుసు. కానీ మనం ఏమంటున్నాం, జరాసంధుని ఎందుకు చంపలేదు? ఎవరికైనా తెలుసు అక్కడ? మరి ఎందుకు అన్నిసార్లు పారిపోయాడు? ఎందుకు పారిపోయారు తెలుసా? జరాసంధుడు. ఇప్పుడు దుర్యోధను గురించి చెప్పుకున్నాం కదండి. దుర్యోధనుడి తర్వాత ఎవరయ్యా అంటే జరాసంధుడు. ఎందుకంటే జరాసంధుడిని సపోర్ట్ చేస్తూ చాలామంది రాజులు ఉన్నారు. వాళ్ళందరినీ బయటకు తెప్పించాలి కదండి. ఒక్కొక్కసారి ఒక్కో రాజుని సంహరిస్తూ పోతున్నాడు. కాబట్టి అందరు రాజుల్ని సంహరించాలంటే ఒకేసారి కాదు కదండి. ఒకసారి ఓడిపోతే మళ్ళీ వెళ్ళి జరాసంధుడు మిగిలిన రాజులందరినీ పట్టుకొని వస్తాడు. అప్పుడు వాళ్ళని కూడా సంహరించవచ్చు. అందరినీ కూడా అధర్మాన్నంతా ఒక చోట పెట్టి 1, 2, 3 ఇంకా అయిపోయింది. కాబట్టి ఆ కురుక్షేత్రంలో ఏం చేశారు తెలుసా? అధర్మాన్నంతా ఒకవైపు పెట్టారు, ధర్మాన్నంతా ఒకవైపు పెట్టి ఒకే ఏట్లో అన్ని దెబ్బలు, అన్ని పిట్టలు, ఒకే ఏటే అన్ని పిట్టలు. అది నాకేం చెప్పనండి, ఏం జరిగిందో మన అందరికీ తెలుసు. కాబట్టి ఈ తత్వజ్ఞానాన్ని మనం తెలుసుకోవాలి. కాబట్టి ఓ అర్జున అనగలండి. కాబట్టి నేనే కాదు, నీవు కూడా సత్కర్మాచరణ చేసి ఆ ప్రేరణ కలిగించి మాటలు చెప్పడం కాదండి, మాటలు కోటలు దాటిపోతాయి. అవునా కదండి. కానీ ఆచరణలో కాబట్టి ధర్మము అనేటువంటి విశిష్టతని మనము తెలుసుకోవాలి. ఒక రాజు ఉండేవాడట, చిన్న కథ చెప్పే వదిలేద్దాం. ఒక రాజు ఉండేవాడట. ఆ రాజు ఏం కదది అయిపోయిందా టైము? సరే, ఇంకొకసారి చెప్పుకుందాం ఈ కథ, టైం వచ్చేసింది. కాబట్టి మనము ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మమే మనల్ని కాపాడుతుంది. కాబట్టి ఇక్కడ తెలిసినటువంటి జ్ఞానాన్ని మనము మన యొక్క నిత్య జీవితంలో ధర్మనిష్టతో సత్కర్మాచరణ చేయవలసిందిగా అర్జునుడికి, అలాగే మనందరినీ కూడా ఉద్దేశించి భగవంతుడు చెప్తున్నారు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. శ్రీల ప్రభుపాద్కి జై, శ్రీమద్ భగవద్గీతకి హరే కృష్ణ. థ్యాంక్ యూ సో మచ్. నేను రేపు కూడా వస్తాను.
రోజు రావడానికే ప్రయత్నిస్తాను. మీరందరూ కూడా రావాల్సిందిగా మీ అందరినీ ప్రార్థిస్తున్నాను. హరే కృష్ణ. థ్యాంక్స్.